హాయ్ అన్న, అందరికీ నమస్తే అన్న. హాయ్ అన్న, హాయ్ బాస్, హాయ్ సార్, అందరికీ నమస్తే అంకుల్స్. అసలు ఏందిరా మీ ప్రాబ్లమా? ఇది ఏమన్నా ఫ్లిప్కార్టా, అమెజానా? ఇది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవడానికి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి రాండ్రా, మీరు రాండ్రా, ఇంటికి వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళి అన్నారా? అంత క్యాష్ ఆన్ డెలివరీ అడిగేవాళ్ళ? మీ కంటికి నేను ఎర్రి పువ్వు లెక్క కనిపిస్తున్నానా? లాలీపాప్ కొనిరా, తింటానా? క్యాష్ ఆన్ డెలివరీ ఇదే అదేనా? అమెజానా, ఫ్లిప్కార్టా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవడానికి? బుక్ చేసుకుంటే వచ్చేదానికి మనం చేసేదే రిస్క్. మీకు ఏమి ఫోన్లు చేస్తారో ఆడ నుంచి మీరు మాట్లాడేది కదా పెద్ద సమస్య. ఇక్కడి నుంచి మీకు చేరేస్తాం చూడు, మాకుంటుంది నొప్పి. సడన్గా ఫోన్లు చేసి మాటికి ఇజ్జిగీయడం కాదు, తలకాయ నొప్పి. మీరు పంపించండి, మీకు తెలుస్తుంది దానికి ఎంత ప్రాసెసింగ్ ఉంటుందో. అర్థం చేసుకుంటారా బాబు. కావలసిన వస్తువును కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి, వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి రా. చూస్తారు, వీడియోని చూస్తారు, పక్కగా దింగేస్తారు. తమిళనాడుకు పోయి ఎచ్చరేండ్రా నాయన, కోళ్ళు ఎంత రేటు ఉన్నాయి మీకు తెలుసద్దా? ఇక్కడ చేరి మాట్లాడితే కాదు. అది మీకు మొత్తం మీకు 80% దీని విషయం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన 30% ఉంటారు చూడు, పిల్ల పువ్వు బచ్చాలు, కూరగాయల బేరం ఆడేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఎక్కువ నన్ను తగులుకుంటున్నారు. ఏం కుర్రోడుగా ఉండనినా, యూత్ అనే నాకు తగులుకుంటున్నారు చెప్పండి. మీరుగా యూతే ఒరే, మీకు దండం పెడతాను రా. ఇంక నాకు ఊరి నుంచి వాట్సాప్లో చేయండి. ఎంతమంది ఛానల్ వాళ్ళు ఉన్నారా నైనా, నా ఎంతెందుకురా పడుతున్నారా? నాకెందుకురా మీరు గాలం వేసి నా చొక్కాలకి తగిలిచ్చి మరి లాగుతున్నారా నన్ను? మీరా కక్కలేక, మింగలేక, తినలేక నేను అంతగా ఇబ్బంది పడుతున్నాను రా. రే, ఫోన్లు చేయొద్దురా నాకు. రే, ఫోన్లు చేసి మీకు కావాల్సింది కొనుక్కునేటట్టుగా ఉంటే చేసుకోండి రా. రే, నన్ను ఇజిగియొద్దురా. వాట్సాప్లో అడగండి రా రేటా. ఎట్టంటే అట్ట మీరు మాట్లాడుతున్నారా, ఫోన్లు చేసి ఇచ్చికిస్తున్నారా? వాడెవడు రా పిల్లపుకు నమ్మడు కడప నుంచి ఫోన్ చేసి నన్ను ఇచ్చికిచ్చాడు. ఈ వీడియో వాడు చూసినట్టయితే వాడిని సావు దెంగలనిపిస్తుంది. కడప నుంచి ఒక కేజీ చికెన్ ఎంతో తెలుసా? 400 ఇక్కడ. మీరు ఏందిరా, మీరు తమాషకు కాకపోతే మీరు 100కి 200 కోళ్ళు అడిగే పిల్లపుకు బచ్చాగలరా? మీకే చెప్పేది. చీప్గా ఉండాలని, కామెడీగా మాట్లాడుతున్నానని మీరు ఆలోచించుతారే. రే, డైరెక్ట్గా లైవ్లో ఉంటే దబ్బిడి అయిపోద్ది. వేయించుకోవడమా వేయడం అనేదే నాకు తెలుసు. పిల్లపువ్వు బచ్చాలకి చెప్తున్నాను, ఫోన్లు చేసి 100కి 200 కోళ్ళు అడిగే వాళ్ళకి చెప్తున్నాను. స్మార్ట్గా కనిపిస్తున్నానని లైక్ తీసుకున్నారనుకో, యాక్షన్ ఏరియాలో ఉంటుంది. ఓకే.